అమెరికాలోని మిచిగాన్ రాష్ట్రంలో యూనివర్సిటీ ఆఫ్ ఫార్మింగ్టన్ అనే విశ్వవిద్యాలయం పేరుతో డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ మరియు ఇమ్మిగ్రేషన్ అధికారులు పథకం ప్రకారం అక్రమంగా అడ్డదారులు తొక్కుతూ అమెరికాలో చదువు పేరిట వచ్చి ఉద్యోగాలు చేస్తున్న వారిని అరెస్టు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. 2015లో ఈ యూనివర్సిటీ తెరిచి అందులో డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ మరియు ఇమ్మిగ్రేషన్ అధికారులు ఉద్యోగులుగా నటించారు. వీరు తప్పుడు ఆధారాలతో విద్యార్థులకు మొదటి రోజు నుండి ఉద్యోగం వచ్చేలా చదువుకోవచ్చని విద్యార్థులను నమ్మించారు. అయితే విద్యార్థులకి మాత్రం పూర్తి వివరాలు ఇచ్చారు. ఇది అక్రమమైన చర్య అని, ఇందులో మీరు జాయిన్ కావాలనుకుంటే అవ్వొచ్చని పూర్తి ఆధారాలు ముందుగానే తెలియపరిచారు. అయితే విద్యార్థులు ఇవేమీ పాటించకుండా దొడ్డిదారిన ఉద్యోగాలు సంపాదించవచ్చని తెలిసి మరి ఈ యూనివర్సిటీలో చేరారు. అంతేకాకుండా పూర్తి వివరాలను ఇచ్చేశారు. అయితే ఇందులో మన తెలుగు రాష్ట్రాలకి చెందిన విద్యార్థులు ఎక్కువ మంది ఉంటారని తెలుస్తోంది. వారితో పాటు సుమారు 600 మందిని గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా బుధవారం తెల్లవారుజామున 4 నుండి 6 గంటల వ్యవధిలో అమెరికాలోని పలు రాష్ట్రాలలో ఈ యూనివర్సిటీ ద్వారా అక్రమ ఉపాధి పత్రం పొందినట్లుగా చాలా మంది విద్యార్థులని అరెస్టులు చేసింది. వీరికి అధికారులు ముందుగానే ఇది ఫేక్ యూనివర్సిటీ అని చెప్పినా వారు ఇవేమీ వినకుండా విద్యార్థులు అడ్మిషన్ తీసుకున్నందున విద్యార్థులు ఉద్దేశపూర్వకంగానే తప్పులకు పాల్పడ్డారని, అందుకే వారిని సెవి సిస్టమ్ నుండి తొలగిస్తున్నట్లు పేర్కొంది. చాలా మంది తెలుగు విద్యార్థులు అరెస్ట్ అయినట్లు తెలుస్తోంది. ఇందులో ఉద్యోగం ఇప్పిస్తామని చేర్చుకున్న దళారులు సైతం ఉన్నట్లు తెలుస్తోంది. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ మరియు ఇమిగ్రేషన్ అధికారులు ఈ విద్యార్థులంతా చదువుల పేరిట న్యూయార్క్, న్యూజెర్సీ, ఫిలడెల్ఫియా, సెయింట్ లూయిస్, మిచిగాన్ తదితర రాష్ట్రాలకు వచ్చి ఈ యూనివర్సిటీలో అడ్మిషన్ పొంది ఈ యూనివర్సిటీకి వెళ్లకుండా నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగాలు చేస్తున్నట్టు తెలిపింది. ఇంకా మరిన్ని విషయాలు అందుబాటులోకి తెచ్చే విధంగా అమెరికాలోని లాయర్లు రంగంలోకి దిగారు. In the wake of the recent raids on the students of Farmington University, we are trying to reach out to everybody to give you some of the tips how to comply with the rules of the CPT. Any student who is trying to enroll into CPT, when you are trying to do a day one CPT, that is a huge red flag in there itself. So you always have to know at what point of time in the degree you will be eligible for the CPT. So know your CPT requirements, and then also attending the physical classes is the most important thing in the CPT, not online. And some courses you can do online, but not everything online, not even going a day to the class. And then whether you have to stay within the commutable distance of the university. So, always know your rules, play by rules, comply with your rules. That way you are avoiding the trouble. And also the memo called August 9th memo, more known by, know your 180th day, and then, comply with the rule. And then if needed to leave the country, please leave and then come back. And then, whenever you are reached out by an ICE officer or anybody, you always can ask for the attorney's representation. Sometimes you are not given much choice, but yeah, you can always ask for. So anytime you have this kind of situation, please reach out for the expert advice. In our office we also do consultations and in personal appointments and then telephone appointments as well. If you want to reach out to us, we can be reached at janethalaw.com, janetha@janetha.com by email, and then 703-880-6409 through telephone. ఈ అరెస్టులో కొంతమంది తెలుగు విద్యార్థుల పేర్లు బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. వారు భరత్ కాకిరెడ్డి 29 ఆఫ్ లేక్ అమేరీ ఫ్లోరిడా, అశ్వంత్ నూనె 26 ఆఫ్ అట్లాంటా, సురేష్ రెడ్డి కండల 31 ఆఫ్ కల్ఫిఫర్ వర్జీనియా, ఫణిదీప్ కర్నాటి 35 ఆఫ్ లూయిస్విల్లే కెంటకీ, ప్రేమ్ కుమార్ రమపీసా ఆఫ్ షార్లెట్ నార్త్ కరోలినా, సంతోష్ రెడ్డి సమ 28 ఆఫ్ ఫ్రీమాంట్ కాలిఫోర్నియా, అవినాష్ తక్కలపల్లి 28 హర్రిస్బర్గ్ పెన్సిల్వేనియా, నవీన్ ప్రతిపాటి 29 ఆఫ్ డల్లాస్. సో నా పేరు పరమేష్ భీమరెడ్డి అని, ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆటా. మీరందరూ కూడా ఈరోజు న్యూస్ చూస్తుంటారు. అమెరికాలో మన తెలుగు స్టూడెంట్స్ పై హోమ్లాండ్ సెక్యూరిటీ అండ్ ఐస్ అంటే ఇమిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ వాళ్ళు దాడి చేసి, దాడి అంటే రియల్, ఇట్ ఇస్ నాట్ ఫిజికల్ దాడి, రైడ్ చేసి చాలామందిని అరెస్ట్ చేయడం జరిగింది. అది ఏంటంటే, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ అండర్ కవర్
ఆపరేషన్ బై హోమ్ల్యాండ్ సెక్యూరిటీ అన్నట్లు. అయితే ఇమిగ్రేషన్ ఫ్రాడ్ చేసిన వాళ్ళను ఇలా ఎంట్రాప్మెంట్ చేస్తూ పట్టుకునడం వాళ్ళకు ఆనవాయితీ. ఇట్ ఈస్ నాట్ ద ఫస్ట్ టైం దే డిడ్ అండ్ దే ఆర్ డూయింగ్ ఓవర్ ద డికేడ్స్. అయితే వీళ్ళు ఇందులో భాగంగా ఏంటంటే ఒక ఫేక్ యూనివర్సిటీని ఫ్లోట్ చేశారు, యూనివర్సిటీ ఆఫ్ ఫార్మింగ్టన్ అని మిషిగన్లో, డెట్రాయిట్లో. సో అయితే ఈ యూనివర్సిటీలో చాలామంది ఇండియన్ స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు. ఎందుకంటే అక్కడ డే 1 సిపిటి అంటే కరికులం ప్రాక్టికల్ ట్రైనింగ్ అనే ఒక వర్క్ పర్మిట్ దొరుకుతుందని అందులో చాలామంది జాయిన్ అయ్యారు అన్నట్లు. అది కరికులం ప్రాక్టికల్ ట్రైనింగ్ ఏంటంటే చాలామంది దీన్ని ఎందుకు యూటిలైజ్ చేస్తారంటే మాస్టర్స్ చేసిన స్టూడెంట్స్ చాలామంది కూడా H1B కోసం అప్లై చేసుకుంటారు. అయితే ఈ H1B అందరికి కూడా దొరకక చాలామంది ఆ లాటరీలో పిక్ కాక వాళ్ళ స్టేటస్ మెయింటైన్ చేసుకోవడానికి, తర్వాత అదేవిధంగా ఏదైనా జాబ్ చూసుకోవడానికి సెకండ్ మాస్టర్స్ అంటే సెకండ్ MS ప్రోగ్రామ్ కానీ అటువంటి దాంట్లో జాయిన్ అవుతారు అన్నట్లు. అంటే ఓన్లీ దాని ఇంటెంట్ ఏంటంటే కరికులం ప్రాక్టికల్ ట్రైనింగ్ వస్తే ఆ వర్క్ పర్మిట్తో ఏదైనా జాబ్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంలో చాలామంది జాయిన్ అవుతారు అన్నట్లు. సో అందులో భాగంగానే అయితే కాకపోతే ఏంటంటే అది ఒక జెన్యున్ కాలేజీలో జాయిన్ అయ్యి 1-2 కోర్సులు రిజిస్టర్ చేసుకొని సిపిటి అనేది తీసుకొని జాబ్ చేస్తుంటారు. కాకపోతే ఈ విషయంలో ఈ యూనివర్సిటీ ఆఫ్ ఫార్మింగ్టన్ అనేది ఏంటంటే అందులో అసలు స్టూడెంట్స్ లేరు. స్టూడెంట్స్ అంటే వీళ్ళు ఎన్రోల్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు కానీ అందులో ప్రొఫెసర్స్ అంటూ కోర్సులు అంటూ ఏమీ లేదు. కంప్లీట్ ఫేక్ యూనివర్సిటీ అన్నట్లు. అది ఒక రూమ్లో నుంచి నడుస్తున్న యూనివర్సిటీ. అందులో మన వాళ్ళు జాయిన్ అయ్యి అంటే దానికి పోకపోవడమే కాదు, అందులో అసలు కంప్లీట్ ఫేక్ యూనివర్సిటీ అని తెలిసి కూడా అందులో జాయిన్ అయ్యారు. అంటే క్రిమినల్ ఇంటెంట్తో వాళ్ళు జాయిన్ కాలేదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అందరూ కూడా ఏదో లైఫ్ సెటిల్ చేసుకోవడానికి అమెరికాకు వచ్చిన వాళ్ళు, సో జస్ట్ వర్క్ పర్మిట్ కోసమే వాళ్ళు అందులో జాయిన్ అయ్యారు అని నేను అనుకుంటున్నాను. సో బట్ అమెరికా లా దృష్టిలో ఏదైనా తప్పే. కాబట్టి వీళ్ళు ఈ రైడ్ చేయడము, వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. దాదాపు ఒక 100 మందిని చేస్తుంటారు. చాలామంది 500-600 మంది లేకపోతే 900 మంది అంటున్నారు. అది కరెక్ట్ కాదు, నోబడీ నోస్, జస్ట్ అది ఎగ్జుబరెంట్ నంబర్. అయితే ఇప్పుడు చాలా మటుకు ఏంటంటే వీళ్ళందరినీ ఈరోజు కానీ రేపు కానీ ఇమిగ్రేషన్ జడ్జి ముందర ప్రజెంట్ చేయడం జరుగుతుంది. మోస్ట్ లైక్లీ ఆల్ దీస్ స్టూడెంట్స్ని ఏంటంటే డిపోర్ట్ చేస్తారు, జైల్లో పెట్టడం అంటూ అంటే ఒక 1-2 days ఉంచుతారు మళ్ళీ కస్టడీలో, తర్వాత డిపోర్టేషన్ చేస్తారని నా 99% నమ్మకము. బికాస్ దే నాట్ క్రిమినల్స్ అండ్ దే హ్యావెంట్ డిడ్ ఎనీ అది. తర్వాత కాకపోతే ఏంటంటే ఈ స్టూడెంట్స్ని ఎవరైతే రిక్రూట్ చేసుకున్నారో 5-6 మంది ఈ కింగ్ పిన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం పనిష్మెంట్ సివియర్గా ఉంటుందని అనుకుంటున్నాము. తర్వాత ఇప్పుడు ఈ ఒక 600 మంది స్టూడెంట్స్ ఈ యూనివర్సిటీలో ఉన్నట్లు తెలిసింది. అందరికి కూడా వారెంట్స్ ఇష్యూ చేశారని తెలిసింది. కాకపోతే 600 మందిని వాళ్ళు అరెస్ట్ చేయలేదు. అయితే వేరే ఎవరైతే అరెస్ట్ చేయలేని స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా అమెరికా తెలుగు అసోసియేషన్ తరఫున, ఆటా తరఫున మేము ఈ ఇమిగ్రేషన్ సలహాలు సూచనలు ఇవ్వడానికి ఇమిగ్రేషన్ లాయర్స్తో మాట్లాడడం జరిగింది. మేము వాళ్ళతో కాన్ఫరెన్స్ కాల్స్ కూడా అరేంజ్ చేస్తూ ఉన్నాము. అటువంటి వాళ్ళు ఎవరున్నా కూడా మమ్మల్ని అప్రోచ్ కావాల్సిందిగా మేము కోరుతున్నాము. అదేవిధంగా నిన్న ఇండియన్ అంబాసిడర్ టు US హర్షవర్ధన్ సింగాలను కూడా ఆటా తరఫున కలవడం జరిగింది. ఆయనతో వినవించడం జరిగింది. ఈ విషయంలో మీరు ఇంటర్వ్యూన్ చేసుకోవాలని కూడా కోరడం జరిగింది. ఆయన చెప్పడము, సార్ ఇన్నోసెంట్ ఎవరిని కూడా విక్టిమైజ్ కాకుండా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. సో తర్వాత మిగతా పేరెంట్స్ కూడా చెప్పేది ఏంటంటే ఇది ఒక స్మాల్ ఫ్రాక్షన్ ఆఫ్ పీపుల్, ఇది few hundred స్టూడెంట్స్, ఇక్కడికి థౌజండ్స్ ఆల్మోస్ట్ దాదాపు 1,00,000 మంది వరకు మన ఇండియన్ స్టూడెంట్స్ ఇక్కడికి వస్తారు. మేము కూడా ఒక 27 years బ్యాక్ కూడా ఒక స్టూడెంట్గానే ఇక్కడికి వచ్చాము. సో అందరు పేరెంట్స్ కూడా ఈ విషయం చూసి ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. సో అంతా సవ్యంగా జరుగుతుంది. యాజ్ లాంగ్ యాజ్ వీ గో బై లా ఈ కంట్రీలో ఎటువంటి విషయం లేదు. స్టిల్ దిస్ కంట్రీ ఈజ్ ద బెటర్ కంట్రీ ఫర్ ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు కమ్. కాకపోతే ఏంటంటే రూల్ ప్రకారం నడుచుకోవాలి. సో ఈ పర్టికులర్ ఈ ఫార్మింగ్టన్ యూనివర్సిటీ స్టూడెంట్స్ విషయంలో మాకు విత్ ఇన్ లీగల్ లిమిట్స్లో వీలైన కాడికి అమెరికా తెలుగు అసోసియేషన్ వెనుకుండి హెల్ప్ చేస్తుంది. నిన్న మార్నింగ్ నుంచే నిన్న ఈ రైట్స్
నేను మార్నింగ్ 5 o'clock నుంచి రైడ్స్ స్టార్ట్ చేయడం జరిగింది అని తెలిసింది. మాకు 7:38 లోపల మార్నింగ్ ఈస్టర్న్ టైంలో మాకు కాల్స్ వచ్చాయి. స్టూడెంట్స్, కొంతమంది స్టూడెంట్స్ ఫ్రెండ్స్ కానీ ఆ రూమ్మేట్స్ కానీ మాకు అప్రోచ్ కావడం కానీ వివిధ నగరాల్లో ఉన్న ఆట టీమ్ మెంబర్స్ అంతా కూడా వీళ్ళకి హెల్ప్ చేయడానికి రంగంలోకి దిగారు. అదేవిధంగా స్టిల్ వీఆర్ ఆన్ టాప్ ఆఫ్ దిస్ ఇష్యూ అండ్ వీ విల్ హెల్ప్ దెమ్ వాట్ ఎవర్ ద వే వీ క్యాన్ విత్ ఇన్ లీగల్ లిమిట్స్. అండ్ మీతో అగైన్ పేరెంట్స్కి చెప్పేది ఏంటంటే ప్యానిక్ కావద్దు అని మరీ విజ్ఞప్తి చేస్తున్నాము. వీ విల్ బీ ఇన్ టచ్ విత్ యూ అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఆర్ ఎనీ thing you want to know, you can give me a call. My number ఏంటంటే 908-962-6608 అండ్ అదేవిధంగా మీకు ఇంకేమైనా హెల్ప్ కావాలనుకుంటే కూడా మమ్మల్ని అప్రోచ్ కావాల్సింది కోరుతున్నాను. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.